ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి ఇయో స్కై వర్సెస్ స్టెఫనీ వాకేర్ మ్యాచ్ గురించి. ఈ మ్యాచ్ ఆల్రెడీ మనకి రా ఎపిసోడ్‌లో జరిగింది. బట్ తొందరలోనే మళ్ళొకసారి ఈ మ్యాచ్ జరుగుతుందన్న అప్డేట్ అయితే వస్తుందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు స్టెఫనీ వాకేర్ నెక్స్ట్ మంత్ నుండి రా మెంబర్ అయిపోతది. అఫీషియల్‌గా ఇప్పుడు రాలోకి అంటే రా బ్రాండ్‌లోకి వస్తదంట మన స్టెఫనీ వాకేర్. అండ్ మన జోర్డన్ గ్రేస్ స్మాక్ డౌన్ బ్రాండ్‌లో యాడ్ అవుతదంట. సో, ఇంతకుముందు మ్యాచ్ అయితే జరిగింది. ఇయో స్కై వర్సెస్ స్టెఫనీ వాకేర్ మధ్య. ఈ మ్యాచ్ చాలామంది ఫ్యాన్స్‌కి నచ్చిందన్నమాట. అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్ స్టేజ్‌లో కూడా చాలామంది ఇంప్రెస్ అయినారు. సో, అందుకనే మళ్ళొకసారి ఈ మ్యాచ్‌ని జరిపించాలని చూస్తుంది. అండ్ అంతా మంచిగుంటే ఈ మ్యాచ్ ఎవల్యూషన్‌లో జరిగినా జరగొచ్చన్నమాట. సో, మనకి జూలై మంత్‌లో ఎవల్యూషన్ ఉంది కదా! సో, ఈ ఎవల్యూషన్‌లో ఇయో స్కై వర్సెస్ స్టెఫనీ వాకేర్ మధ్య మ్యాచ్ జరిగినా జరగొచ్చు. అండ్ ఈ ఎవల్యూషన్‌లో జరగకపోయినా సరే తొందరలోనే వీళ్ళ మధ్య మ్యాచ్ కంపల్సరీ మళ్ళొకసారి జరుగుతదంట. ఇది మాత్రం కన్ఫర్మ్. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం స్మాక్ డౌన్ గురించి. సో, మనకి ప్రెజెంట్ స్మాక్ డౌన్ అయితే 3 అవర్స్ వస్తుందన్నమాట. మనకి ఎప్పుడైతే స్మాక్ డౌన్ యూఎస్ఏ నెట్‌వర్క్ పైన వెళ్ళిందో, సో, అప్పుడు మనకొక అప్డేట్ ఉండే. ఆ అప్డేట్ ఏంది? మనకి స్మాక్ డౌన్ ఒక 6 నెలలు మాత్రమే 3 అవర్స్ వస్తది. దాని తర్వాత మిగతా 6 నెలల నుండి అంటే 2 అవర్సే వస్తదన్న అప్డేట్ అయితే ఉండింది గదా! అంటే మనకి ఈ సంవత్సరంలో జూన్ వరకు స్మాక్ డౌన్ అనేది 3 అవర్స్ వస్తది. అండ్ దాని తర్వాత 2 అవర్స్ వస్తదని అప్డేట్ అయితే ఉండే. బట్ ప్రెజెంట్ ఒక మంచి గుడ్ న్యూస్ అన్నమాట ఇది. అంటే స్మాక్ డౌను 3 అవర్సే చూపిస్తారంట. ఇప్పుడు గూడా అంటే ఇక మొత్తం మనకి స్మాక్ డౌన్ 3 అవర్సే చూపిస్తారని ఇలాంటి అప్డేట్ అయితే వచ్చింది. అండ్ ఇంతకుముందు మనకి స్మాక్ డౌన్ యూఎస్ఏ నెట్‌వర్క్ పైన వెళ్ళినప్పుడు ఏమనుండే అంటే అప్డేటు అంటే స్మాక్ డౌన్ వాళ్ళు అంటే జస్ట్ ట్రై చేస్తున్నారు 3 అవర్స్ షో చూపించడానికి. అండ్ దాని తర్వాత మనకి ఎలాగో 2 అవర్సే వస్తదని వాళ్ళు క్లియర్‌గా చెప్పినారు. బట్ ప్రెజెంట్ వాళ్ళు హ్యాపీగా ఉన్నారంట 3 అవర్స్ షోని స్మాక్ డౌన్‌ని చూపించడానికి. అందుకనే మనకి స్మాక్ డౌన్ అనేది 3 అవర్స్ వస్తదని ఇలాంటి అప్డేట్ అయితే వస్తుంది. బట్ ఇంతకుముందు కొన్ని కంప్లెయింట్స్ అయితే ఉన్నాయన్నమాట. స్మాక్ డౌన్ అసలు ఏం బాగా అనిపించట్లేదు. స్మాక్ డౌన్ అంతా నచ్చట్లేదు. 3 అవర్స్ వద్దు 2 అవర్సే ఉండని అవన్నీ కొన్ని కంప్లెయింట్స్ అయితే ఉండే. బట్ ప్రెజెంట్ వాళ్ళు ఏమంటున్నారంటే 3 అవర్సే చూపిస్తామని అంటున్నారు. బట్ ఏదైనా ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎంతైనా 3 అవర్స్ వస్తుందంటే కొంచెం మంచి న్యూసే గదా! ఎవరికైనా సరే. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మనకి ఒక బ్యాడ్ అప్డేట్ గురించి. సో, ఇప్పుడు మీరే చెప్పాలి ఇది బ్యాడ్ అప్డేటా? అంటే ట్రిపుల్ హెచ్ ఎందుకు ఈ విధంగా అన్నాడో మీకేమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పాలి. సో, అదేందంటే మన ట్రిపుల్ హెచ్ కంట మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ అంటే నచ్చదంట. సో, మనకి ఇప్పుడు మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్ జరుగుతుంది గదా! సో, ఈ మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో ఆ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్‌ని విన్ అవ్వడం అండ్ దాని తర్వాత ఆ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్‌ని ఎవరో ఒకరి పైన క్యాష్ ఇన్ చేయడం అండ్ వాళ్ళు విన్ అవ్వడం, వాళ్ళు చాంపియన్ అవ్వడం అనేది ఈ ప్రాసెస్ అంతా మన ట్రిపుల్ హెచ్‌కి నచ్చదంట. సో, రీసెంట్‌గానే మన ట్రిపుల్ హెచ్ చెప్పిండు. అండ్ ఇప్పుడు ముందు ముందు మనకి మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్ ఉందన్నమాట. సో, మనకి అన్ని ప్రీమియం లైవ్ ఈవెంట్స్‌లో మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్ అంటే కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ కలుగుతదన్నమాట. ఎందుకంటే ఎవరు ఆ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్‌ని విన్ అవుతారు? ఎవరు విన్ అయ్యి ఏ సూపర్ స్టార్ పైన, ఏ చాంపియన్ పైన క్యాష్ ఇన్ చేస్తారనేది ఫాన్స్‌లో కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. అండ్ క్యూరియాసిటీ కూడా ఎక్కువగా ఉంటదన్నమాట. సో, అలాంటి ప్రీమియం లైవ్ ఈవెంటే మన ట్రిపుల్ హెచ్‌కి నచ్చట్లేదని క్లియర్‌గా చెప్పేస్తున్నాడు. అంటే దానికి నేను పెద్ద ఫ్యాన్ కాదని మన ట్రిపుల్ హెచ్ అంటున్నారన్నమాట. సో, ఇప్పుడు మీరేమంటారు? ఇప్పుడు ట్రిపుల్ హెచ్ చెప్పిన దాని ప్రకారం మీకేమనిపిస్తుంది? అంటే ఫ్యూచర్‌లో మేబీ మన ట్రిపుల్ హెచ్ ఈ మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌ని తీసేస్తారా? సో, ఇప్పుడు ఈ క్యాష్ ఇన్ చేయడం, మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్‌ని విన్ అవ్వడం ఇదంతా క్యాన్సిల్ చేసి వేరే ఒక ప్రీమియం లైవ్ ఈవెంట్ తీసుకొస్తారా? సో, మన ట్రిపుల్ హెచ్ చేసినా చేయొచ్చన్నమాట ఈ విధంగా. బట్ ఫ్యాన్స్ రియాక్షన్ ఏ విధంగా ఉందంటే, సో, మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్. ఆ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్‌ని విన్ అవ్వడం అండ్ దాని తర్వాత క్యాష్ ఇన్ చేయడం అనే ప్రాసెస్ వేరే లెవెల్‌లో ఉంటది. అలాంటి ప్రీమియం లైవ్ ఈవెంట్ ఎందుకని ట్రిపుల్ హెచ్‌కి నచ్చదు అని ఈ టైప్‌లో చాలామంది ఫ్యాన్స్ ట్రిపుల్ హెచ్‌ని యేసుకుంటున్నారన్నమాట కామెంట్స్‌లో. సో, ఇందులో ఏ పాయింట్ ఉందనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనీ ఇన్ ద బ్యాంక్ అనేది మనకి ఇష్టమైన ప్రీమియం లైవ్ ఈవెంట్. అలాంటి ప్రీమియం లైవ్ ఈవెంట్‌ని మన ట్రిపుల్ హెచ్ వద్దంటున్నారనమాట. సో, మరి మీరేమంటారో? మీకేమనిపిస్తుందో? దీనిపైన మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. బట్ ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో చాలా వరకు యేసుకుంటున్నారనమాట ట్రిపుల్ హెచ్‌ని. సో, మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్ ఎందుకొద్దని. సో, మీ రియాక్షన్ ఏందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం విన్స్ మెక్‌మ్యాన్ గురించి. సో, మన విన్స్ మెక్‌మ్యాన్ పైన కేసు పడ్డప్పటి నుండి మన విన్స్ మెక్‌మ్యాన్ డబ్ల్యూడబ్ల్యూలో రావట్లేదు. క్రియేటివ్ కంట్రోల్‌లో కూడా లేరు. సో, మొత్తం డబ్ల్యూడబ్ల్యూని మన ట్రిపుల్ హెచ్‌కి, టీకేఓకి, ఎండీవర్ వాళ్ళకి అమ్మేసినారన్నమాట. సో, ప్రెజెంట్ విన్స్ మెక్‌మ్యాన్ పైన ఒక సాలిడ్ అప్డేట్ వస్తుందన్నమాట. ఆ అప్డేట్ ఏంది అంటే మన విన్స్ మెక్‌మ్యాన్ అంట మళ్ళొకసారి డబ్ల్యూడబ్ల్యూని కొనే పనిలో ఉన్నారన్నమాట. సో, మన డబ్ల్యూడబ్ల్యూని మళ్ళొకసారి కొనాలని ఆలోచిస్తున్నారంట.
సో ఇది మనకి విన్స్ మెక్‌మ్యాన్ నుండి రాలేదు అప్డేటు. వేరే వాళ్ళు జోనథన్ కోచ్‌మ్యాన్ అనే పర్సన్ ఇస్తున్నాడన్నమాట అప్డేటు. మన విన్స్ మెక్‌మ్యాన్ అంట డబ్ల్యూడబ్ల్యూఈని మళ్ళొకసారి కొనే పనిలో ఉన్నారంట. బట్ ఇది పాసిబుల్ అవుతదా అంటే సో చాలా కష్టం అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు సగం వరకు రైట్స్ అనేవి మొత్తం అధికారం అనేది టీకేఓ వాళ్ళదున్నది. ఎండీవర్ వాళ్ళదున్నది. సో ట్రిపుల్ హెచ్‌ది కూడా లేదు. సో దాదాపుగా వాళ్ళదే ఎక్కువగా ఆధిపత్యం ఉంది. సో ఇప్పుడు మన విన్స్ మెక్‌మ్యాన్ దగ్గర అంత మనీ కూడా లేదన్నమాట. సో చాలా వరకు మనీ ఇన్వెస్ట్ చేసినారు టీకేఓ వాళ్ళు. సో ఆ మనీని ఇవ్వాలంటే విన్స్ మెక్‌మ్యాన్‌కి కొంచెం కష్టమవుతది. బట్ చెప్పలేం విన్స్ మెక్‌మ్యాన్ కొనగలిగే స్టేజ్‌లో ఉన్నారా? లేరా? అనేది మనకి క్లారిటీగా తెలియదు. బట్ ఆ కేసు పడ్డది. ఆ కేసు గురించి ఇంకా మనకి ఎటువంటి క్లారిటీ లేదు. సో చాలా కష్టం అవుతుందని ఇలాంటి అప్డేట్ ఏదో వస్తుందన్నమాట. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కూడా అదే అంటున్నారు. కాకపోతే మెయిన్ ఏందంటే ఇప్పుడు మన విన్స్ మెక్‌మ్యాన్‌వి డబ్ల్యూడబ్ల్యూఈలో షేర్స్ ఉన్నాయా? సో అదొక మెయిన్ క్వెషన్ అన్నమాట. సో ఆ కేసు పడ్డప్పుడు మన విన్స్ మెక్‌మ్యాన్‌ని మొత్తం తొలగించినప్పుడు షేర్స్ ఏం లెవ్వని మనకి అప్డేట్ చేసినారు. అండ్ కొన్ని రోజుల తర్వాత మన విన్స్ మెక్‌మ్యాన్‌వి కొన్ని షేర్స్ ఉన్నాయి డబ్ల్యూడబ్ల్యూఈలో అని ఈ టైప్‌లో అన్నారు. సో షేర్స్ ఉంటే గనక సో మళ్ళొకసారి విన్స్ మెక్‌మ్యాన్ డబ్ల్యూడబ్ల్యూఈలో అడుగుపెట్టే ఛాన్స్ ఏదో ఉంటది. సో కంపల్సరీగా షేర్స్ ఉన్నాయంటే మన విన్స్ మెక్‌మ్యాన్ డబ్ల్యూడబ్ల్యూఈలో మళ్ళొకసారి అడుగు పెడతారు. బట్ మెయిన్ ఏందంటే సో ఇప్పుడు టీకేఓ వాళ్ళు డబ్ల్యూడబ్ల్యూఈని అమ్మకంలో పెట్టే ఛాన్స్ అయితే లేదంట. సో అది కూడా చూడాలి కదా! సో విన్స్ మెక్‌మ్యాన్ కొనే స్టేజ్‌లో ఉన్న మన టీకేఓ వాళ్ళు అమ్మే స్టేజ్‌లో కూడా ఉండాలి కదా! సో వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉండాలి కదా! డబ్ల్యూడబ్ల్యూఈ వాళ్ళకి అంటే విన్స్ మెక్‌మ్యాన్‌కి అమ్మేద్దామని. సో ఆళ్ళకి లేనప్పుడు మన విన్స్ మెక్‌మ్యాన్ కూడా ఏం చేయలేడు. సో అదన్నమాట మ్యాటరు. సో కొంటారా? కొనరా? అనేది ఫ్యూచర్‌లో తెలుస్తది. దీనిపైన మనం ఇప్పుడే ఒక డెసిషన్ తీసుకోలేమన్నమాట. సో ఇప్పుడు విన్స్ మెక్‌మ్యాన్ ఏ స్టేజ్‌లో ఉన్నారో తెలియదు. అంటే ఆ కేసు సాల్వ్ అయిందా తెలవదు. ఈ అప్డేట్ వచ్చింది విన్స్ మెక్‌మ్యాన్ దగ్గర నుండి కాదు. తన దగ్గరున్న వ్యక్తుల నుండి వచ్చింది. సో దీనిపైన ఎటువంటి క్లారిటీ లేదన్నమాట. ఇప్పుడు మీరేమంటారు? ఇప్పుడు మీకు ట్రిపుల్ హెచ్ ఎరా నచ్చుతుందా? లేదంటే మన విన్స్ మెక్‌మ్యాన్ ఎరా నచ్చేదా? మీకేమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం కోడీ రోడ్స్ గురించి. కోడీ రోడ్స్ రీసెంట్‌గా ఒక పోడ్‌కాస్ట్‌ని అయితే స్టార్ట్ చేసింది కదా! ఈ పోడ్‌కాస్ట్‌లో మనకి స్పెషల్ గెస్ట్‌గా బ్రాండీ రోడ్స్ వెళ్ళింది. సో వాళ్ళిద్దరైతే మాట్లాడుకున్నారన్నమాట. సో ఆల్మోస్ట్‌గా ఒక 1 అవర్ పైన ఉంది వీడియో. సో ఈ వీడియోని వాళ్ళ యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసినారు. మన కోడీ రోడ్స్‌ది యూట్యూబ్ ఛానెల్ ఉంది. వాట్ యూ వాన్నా టాక్ అబౌట్ అని. సో నిన్న డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టినాను. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో లింక్ కూడా పెడతాను. సో మీరు ఒకసారి చెక్ చేయండి మన కోడీ రోడ్స్ ఛానెల్‌ని. అండ్ ఆ వీడియో ఇప్పుడు నంబర్ 1 ట్రెండింగ్‌లో ఉందన్నమాట వరల్డ్ వైడ్‌గా. సో చాలా చాలా ట్రెండ్ అవుతుంది ఆ వీడియో. అండ్ అంతేకాదు కోడీ రోడ్స్ పైన ఇంకొక గుడ్ న్యూస్ ఉందన్నమాట. అదేంటంటే మన కోడీ రోడ్స్ నైట్ ఆఫ్ ఛాంపియన్స్ అయిపోయిన తర్వాత రా షో కోసం అడ్వర్టైజ్ ఉన్నారు. సో ఎప్పుడైతే నైట్ ఆఫ్ ఛాంపియన్స్ అయిపోతదో దాని తర్వాత జరిగే రా షో కోసం మన కోడీ రోడ్స్ అడ్వర్టైజ్ ఉన్నారన్నమాట. అండ్ అంతేకాకుండా నైట్ ఆఫ్ ఛాంపియన్స్ కన్నా ముందు జరిగే రా షో కోసం కూడా కోడీ రోడ్స్ అడ్వర్టైజ్ ఉన్నారు. అండ్ జూన్ 30న మన కోడీ రోడ్స్ బర్త్‌డే అన్నమాట. సో ఆ రోజు మన కోడీ రోడ్స్ రాలో కనిపిస్తారు. సో ఇది ఈరోజు వీడియో. వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్‌లో అడగండి. ఈ డౌట్స్ అన్నిటికి క్లారిటీ ఇచ్చేస్తాను నెక్స్ట్ వీడియోలో.